అందుకే విష్ణువు భోగయోగి, చుట్టూ సమస్త భోగాలు ఉంటాయి. లక్ష్మీదేవి ఉంటుంది, గరుత్మంతుడు ఉంటాడు, ఆదిశేషుడు ఉంటాడు 1000 పడగలతో, శ్వేతద్వీపం, వైకుంఠం, పాలసముద్రం, ముత్యాల పందిరి, ముత్యాల వాహనం, అన్ని వైభవం కాదు. ఇంత వైభవం ఉన్నా ఆయన ఎప్పుడూ ఆత్మధ్యానంలోనే ఉంటాడు. శివుడు చుట్టూ ఇవేమీ ఉండవు, బూడిద, ఏనుగు తోలు, ఎముకలు, పుర్రెలు, శ్మశానం, అయినా ఆయన ఆత్మధ్యానంలోనే ఉంటాడు. కానీ అంత అమంగళ ద్రవ్యాల చుట్టూ ఉన్నాయని ఐశ్వర్యం ఇస్తాడు, ఇంత మంగళ ద్రవ్యాల చుట్టూ ఉన్నాయని ఉన్న ఐశ్వర్యం లాక్కుంటాడు. ఇద్దరూ పరీక్ష పెట్టింది మనకి. అందుకే దైవ రూపాల్లో ఎప్పుడు భేదాన్ని పాటించకూడదు. మనం ఏ రూపమైనా, అమ్మవారైనా, శివుడైనా, వెంకటేశ్వర స్వామి అయినా, కృష్ణుడైనా, ఆంజనేయ స్వామి అయినా, ఇవన్నీ రకరకాల సందేశాలు ఇచ్చి మన జీవితాన్ని నిలబెట్టి